ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 3వ వచనం. ఆయన నీ పాదములను త్రొట్టెల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కొండల వైపున కన్నులెత్తి చూస్తాను, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది? ఆకాశాలను భూమిని సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయం వస్తుంది. ఆయన నిన్ను తప్పటడుగులు వేయనీయడు, నిన్ను కాపాడేవాడు కునికేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. సహోదరి సహోదరుడా, యెషయా 63:9 ఇశ్రాయేలు ప్రజలైన ఆయన బిడ్డల్ని దేవుడు ఈ విధంగా రక్షించాడు. వారి బాధలన్నిటిల్లో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిహిత దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో కనికరముతో వారిని విడుదల చేశాడు. పురాతన దినాలన్నిటిల్లో వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు. సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలీలను కాపాడిన దేవుడు ఈ యొక్క వాగ్దానాల ద్వారా ఈరోజు నిన్ను కూడా కాపాడబోతున్నాడు. సహోదరి సహోదరుడా, యెషయా 58:11 దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన ప్రాంతంలో కూడా నీ అక్కర్లను తీర్చి నిన్ను తృప్తిపరుస్తాడు. నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటలా ఉంటావు. సహోదరి సహోదరులారా, యోహాను 1:11 తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రములు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. అబ్రహాము ఇస్సాకుల దేవా, నీకు స్తోత్రములు. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.